Hi viewers, welcome to my channel. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ. మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది మూవీ స్టోరీ ఐడియా అయితే బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే సరిగ్గా లేదు మూవీలో. అదే పెద్ద మైనస్ పాయింట్ అయింది మూవీకి. ప్రదీప్ రంగనాథ్ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ కొద్దిగా డల్గా ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టార్టింగ్ అయితే బాగానే ఉంటుంది మూవీ, కానీ ఇల్లు కొద్ది అలా ఏదో సాగిపోతూ ఉంటుంది మూవీ మొత్తం. కాకపోతే సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది నాకు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ లో కూడా సాంగ్స్ కూడా పర్లేదు, ఏదో అలా వెళ్ళిపోతా ఉంటాయి ఫ్లోలో. ఏ కామెడీ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఎమోషనల్ ఆ లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు ఫస్ట్ హాఫ్ లో. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అయితే చాలా బోరింగ్ గా సాగింది ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బెటర్ సెకండ్ హాఫ్ మీద. ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, అందుకే సెకండ్ హాఫ్ అంత బోరింగ్ గా వెళ్ళింది. క్లైమాక్స్ కూడా కొద్దిగా నార్మల్ గానే ఉంది, అంత ఫ్రెష్ గా అయితే అనిపించలేదు క్లైమాక్స్. సాంగ్స్ అండ్ బీజిఎం వస్తే సాంగ్స్ అయితే తమిళ్లో అయితే చాలా బాగున్నాయి సాంగ్స్, కానీ తెలుగులో అయితే సరిగ్గా లేవు సాంగ్స్. తమిళ్లోనే పెట్టేసి ఉండాల్సింది, అనవసరంగా తెలుగు డబ్ చేశారు సాంగ్స్ ని. బీజిఎం అయితే అనిరుద్ధ్ బాగానే ఇచ్చాడు, ఎలా ప్రీవియస్ మూవీస్ కి ఎలా ఇవ్వాలి అలా ఇచ్చాడు మ్యూజిక్. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథ్ ప్రీవియస్ మూవీస్ ఎలా చేసాడో అలాగే ఉంటుంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు, సేమ్ అదే టైప్ ఆఫ్ యాక్టింగ్. ఇంకా కీర్తి శెట్టి అయితే యాక్టింగ్ గురించి మాట్లాడుకోవడం బెటర్. తను అనవసరంగా తీసుకున్నారేమో మూవీకి, ఇంకెవరైనా తీసుకుని ఉండాల్సింది ఈ మూవీకి. మిగతా వాళ్ళందరూ పర్లేదు, బాగానే చేశారు వాళ్ళ యాక్టింగ్. సో ఇంకా ఫైనల్ గా మూవీ గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, తర్వాత ఏదో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బోరింగ్ గా ఉంటుంది, క్లైమాక్స్ కూడా అంత కొత్తగా ఏమి ఉండదు. సాంగ్స్ అయితే తమిళ్లో పెట్టాల్సింది, అనవసరంగా డబ్ చేశారు. సో ఇంక ఈ మూవీ ఒక యావరేజ్ మూవీ. సో ఫైనల్గా ఇటువంటి మూవీ రివ్యూస్ కోసం, అలాగే న్యూ మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే దురంధర్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. అలాగే మన టాలీవుడ్ స్టార్ హీరోస్ ఏ మూవీతో స్టార్ హీరోస్గా మారి దాని గురించి ఒక వీడియో చేశాను, అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. సో ఫైనల్గా Thank you for watching this video.